అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం మాత్రం ఇప్పుడు తలకిందులయ్యే పరిస్థితికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా నాగ చైతన్య శోభితా దూలిపాల ఎంగేజ్మెంట్ తర్వాత వేణుస్వామి వీళ్ళిద్దరి జాతకం చెప్పారు. అప్పటి నుంచి నాగ చైతన్య శోభితా దూలిపాల జాతకం గురించి దేవుడెరుగు. వేణుస్వామి జాతకం పూర్తిగా మారిపోయింది. అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి జాతకం ఎవరు చెప్తారో కానీ వేణుస్వామి జాతకం ఇప్పుడు అస్సలు బాగోలేదు. ఈ రోజు రేపు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పటికే దాదాపు 15 కేజీలు తగ్గిన వేణుస్వామి ఇంకా తగ్గడం నా వల్ల కాదు, ఈ ప్రెజర్ నేను తట్టుకోలేనంటూ ఇప్పటికే వేణుస్వామి తన సతీమణి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎమోషనల్ అవుతూ వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా వేణుస్వామి తన సతీమణి ఒక వీడియోని షేర్ చేస్తూ వేణుస్వామి గారిని ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన యాంకర్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనకు 5 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఎప్పటి నుంచే కాదు చాలా కాలం నుంచి నన్ను ఇలానే టార్చర్ చేస్తున్నారని వేణుస్వామి తన సతీమణి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మా దగ్గర ఉన్న ఆస్తులు మా కూతురి బంగారం అమ్మినా కూడా అందులో 5% కూడా చెల్లించే పరిస్థితుల్లో మేము లేవని, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మా పరిస్థితి అస్సలు బాగోలేదు, ఇలానే మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇదే మా చివరి వీడియో అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మేము మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం, మమ్మల్ని చాలా టార్చర్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదంటూ దయచేసి మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి బాబు అంటూ ఇప్పటికే వేణుస్వామి తన సతీమణి ఎమోషనల్ అవుతూ వీడియోని కూడా షేర్ చేశారు. ఇప్పుడు వేణుస్వామి ఈ పరిస్థితికి రావడానికి గల కారణం నాగ చైతన్య శోభితా దూలిపాల జాతకం చెప్పిన తర్వాతే. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా వేణుస్వామి చేసినవన్నీ కూడా ఆ ప్రముఖ ఛానల్ టీవీ యాంకర్ రోజుకొక ప్రోగ్రాం పెట్టి ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టడంతో ఏం చేయాలో అర్థం కాని వేణుస్వామి తలలు పట్టుకుంటున్నారు.